నమస్తే జూబ్లీ హిల్స్ ప్రజలారా, నేను మీ శనిగారపు కమలాకర్ రాహుల్ గాంధీ ఫాలోవర్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు 10 సంవత్సరాల నుంచి లేని ఆతృతత కేటీఆర్ గారికి మరి బాకీ కాడని ప్రజలను, జూబ్లీ హిల్స్ ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి, మరోసారి మోసం చేయడానికి కేటీఆర్ టీము, దొంగల టీం అంతా తయారై జూబ్లీ హిల్స్కి వచ్చింది. దాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలారా మీరు నమ్మకండి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో 10 సంవత్సరాల నుంచి ఏమైనా అభివృద్ధి చెందిందా? 10 సంవత్సరాల నుంచి మరి టిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లే ఉన్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలలో ఏం చేసిరు? నవీన్ యాదవ్ గారిని గెలిపియడానికి ఆల్రెడీ ప్రజలకు తెలుసు. కేసీఆర్ వీళ్ళ ద్రోహాలు ఏమేమి చేశారు అనేది కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివిపరులు. జూబ్లీహిల్స్ ప్రజలు అనే వాళ్ళను మభ్యపెట్టడానికి దొంగల టీమును ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పెద్దలు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను, బీజేపీని బొందబెట్టడమే కాంగ్రెస్ లక్ష్యంగా తెలంగాణలో పరిపాలిస్తుంది. మరి జూబ్లీహిల్స్ ను డెవలప్మెంట్ చేయడానికి నవీన్ యాదవ్ గారిని ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఆయన గుండెలు పెట్టుకొని గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా మరొక విషయం, కేటీఆర్ గారి గురించి చెప్తే, కేటీఆర్ అన్న నువ్వు చాలా బాధపడతావు, కానీ నువ్వు చేసిన అరాచకాలు సినీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ తెలుసు. నువ్వు చేసిన అరాచకాలు ఏందో ప్రజలు చూస్తుంటారు. నువ్వు పెద్ద మనిషిగా నువ్వు ఒక కేసీఆర్ కొడుకు అన్న ఉద్దేశంతో నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు. కానీ అది మంచిది కాదని చెప్పి నీకు, నీ పార్టీకి, నీతో ఉన్న టీంకు కూడా మంచిది జరగదని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజల ఉసురు పోసుకోకండి. ఇప్పుడు ప్రభుత్వం ఉంది. పెత్తందారుల మధ్యలో, పేదల మధ్యలో జరిగిన యుద్ధంలో ఒక బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ బీసీ బిడ్డ అసెంబ్లీలో వాళ్ళ బాధలను ఎండగడతాడు. వాళ్లకు ఏ సమస్య ఉన్నా రేపొద్దున సీఎం రేవంత్ రెడ్డి అన్న గారి దగ్గరికి తీసుకుపోతాడని, జూబ్లీహిల్స్ ప్రజలకు మేలు జరుగుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. ఒక బీసీ బిడ్డ గెలిస్తే బీసీ ప్రజలు అందరూ ఎమ్మెల్యేలుగా భావించుకుంటారు. మరి ఇన్ని ఏండ్ల నుంచి మీరు రాజకీయంగా పెత్తందారులు, పేదల మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే మీకు ఎన్ని కుట్రలు చేస్తున్నారు, అది మంచిది కాదని చెప్పి కేటీఆర్ ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న.